అల్లర్జుంటే తప్పంటావా? పక్కా. అవును, నువ్వు వచ్చినావు బే ఆ పబ్లిక్లో రావడం అవసరమా? అరే నా కొడుక, నీకు థియేటర్ కార్డు రావాలనుకుంటే ఒక వారం తర్వాత వాని బొక్కలిగా తెంగిన నేను పాపం అన్న. ఆ జనంలో రిలీజ్ రాడు, నువ్వు అడిగత్తే ఆ పాప వచ్చింది. ఎన్ని కోట్లు ఇస్తావు బే? ఆ డైలాగ్ యాడ్ నుంచి వచ్చిందో తెలుసా? పుష్ప సినిమాలో మా హీరో కుర్చీని మడతా పెడతాడు చూసావా? ఆ డైలాగ్ నువ్వు వాడినావు అంతే, అంత మించి ఏం వాడా. పుష్ప సినిమాలో కుర్చీ మడతా పెడతాడు చూసావా? ఆ డైలాగ్ వాడినావు నువ్వు, అంత మించి ఏం వాడా. నన్ను కొడతావురా కొడుక అంటారు. ఇలాంటి వాళ్ళు కుక్కలు ఎంత మంది వచ్చినా ఆయన ఎంట్రు కుక్కడగా బీకలేరు. మోహన్ బాబు, ఇదిగో మోహన్ బాబు ఒంట్లోకి వచ్చినాడు అనుకో. కుర్చీని సప్లేగా పో బాబాయ్. నాకు మెంటల్ లేపినావు అనుకో. అగ్గిపెట్టే మచ్చ నువ్వు నీ మొదటి సినిమా ఏది? అప్పటి నుంచి వెళ్ళి మొన్నటి వరకు చూసిన. ఇవాళ పెద్ద యాక్టర్ నువ్వు, నీకన్నా పెద్ద యాక్టర్ నువ్వే. నేను కుర్చీ అంటారు, నేను సీఎంలకే భయపడలే. ఇక్కడ కాదు, లల్లు ప్రసాద్ యాదవ్ బీహార్ నాకు నమస్తే పెడతాడు. ఎంతరా నా కొడుక, నా బొచ్చు బీకలేవు, నా బొచ్చు ఒక్కటి బీకలేవు. అరెస్ట్ చేశారు. వాడు ఏం తప్పు చేసినా నాకెరకనా నీకెరకనా? సంజయ్ థియేటర్ కాడికి వచ్చినప్పుడు ఒక ఆమె చనిపోయింది. అవును, నువ్వు వచ్చినావు బే ఆ పబ్లిక్లో రావడం అవసరమా? ఏం బాబాయ్? అల్లర్జుంటే తప్పంటావా? పక్కా. అరే నా కొడుక, నీకు థియేటర్ కార్డు రావాలనుకుంటే ఒక వారం తర్వాత ఆ జనంలో రిలీజ్ రాడు, నువ్వు అడిగత్తే ఆ పాప వచ్చింది. ఎన్ని కోట్లు ఇస్తావు బే? 25 లక్షలు ఇచ్చాడు. 25 లక్షలు ఆల్రెడీ ఇచ్చాడు. నా ఒక్కటి కాదు, 25 లక్షలతోటి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పాప తల్లిదండ్రులకి అయితే దొరకదు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటావు? పక్కా. వాని బొక్కలిగా తెంగిన నేను పాపం అన్న. లోపడే తొక్కండి డీజీపీ గారు, లోపడే తొక్కండి సాలే కానీ. చిరంజీవి మాట్లాడుతున్నాడు రిలీజ్ చేయి. నా బంక కాదు.